హాయ్ అండి అందరికీ క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు అండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏదో అలా ట్రై చేశాను ముగ్గులు యూట్యూబ్లో చూసుకుంటూ. డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతామండి. గ్రీన్ టీ విత్ హనీ, లెమన్ తాగాకనే వర్క్ చేసుకుంటానండి నేను. ఉగాది కదండి, పప్పు నానబెట్టాను. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇవి కలిపి పెట్టి తర్వాత పూజ చేసుకుందామని పిండి కలిపి పెట్టుకున్నానండి. అందులో కొంచెం గీ వేసి నానబెట్టాలి. మూత పెట్టుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే పిండి చాలా స్మూత్గా ఉంటుంది. పప్పులు ఇంకొన్ని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకున్నానండి. పక్కకు పెట్టేసి పూజ సమయం క్లీనింగ్ చేసుకుంటుని పూజ చేసుకోవడమే. ఆల్రెడీ ఎస్టర్డే దేవుడి దగ్గర సామాన్లు, దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఓన్లీ మాణిక్యాలు కడిగేసి దీపం పెట్టుకుంటే అయిపోద్ది పూజ. పండుగ రోజు హడావిడిగా ఉంటుందని ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ కెమెరా కాదండి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. అందుకే రైట్ది లెఫ్ట్ది రైట్ కనిపిస్తుంది.
పెట్టాడండి. తర్వాత భక్షాలు చేసి నైవేద్యం పెట్టడమే. దేవుడి కోసం భక్షాలు చేయడానికి పప్పు పెట్టానండి. పప్పు ఉడికాక బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని ఆ పప్పుల్ని వడగట్టి పోస్తానండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. పోస్తే ఏమైనా డస్ట్ ఏదైనా చెత్త ఉంటే వెళ్ళిపోద్ది. నాకు ఎలా చేయడం వచ్చో అలానే చూపిస్తానండి. ఇది బెల్లం అంతా కరిగి దాంట్లో పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటానండి. అది దగ్గరికి అయ్యేదాకా స్టవ్ మీద కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. తర్వాత భక్షాలు చేయడం కొంచెం నాకు ఈజీ అవుతుందండి. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిండి దగ్గరికి అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని భక్షాలు చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూడండి. అందరూ ఎలా చేస్తారో నాకైతే ఇలానే చేయొచ్చు. ఇలా కాకుండా వేరే తిరిగి చేయాలంటే నాకు కామెంట్లో చెప్పండి. నాకు ఎలా చేస్తుందో అలా చూపించాను అంతే. నైవేద్యం చేసి దేవుడికి పెట్టి ఆరతిచ్చానండి. పూజ కంప్లీట్ అయింది. అన్నీ చేశాను కానీ ఒకటి మర్చిపోయామండి. ఏంటిది అనుకుంటున్నారు? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మా తోటి కొడలు చేస్తారండి. మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి మేము అక్కడికి వెళ్ళి అక్కడే తాగేసి వస్తాము. సపరేట్గా ఇక్కడ చేయము. ఎందుకంటే అక్కడే నోములు అన్ని దేవుళ్ళు అక్కడే ఉన్నారు ఆ ఇంటి దగ్గర. జస్ట్ నేను ఇలా భక్షాలు చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.